హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మనం పత్తి మొదలు పెట్టాలన్నమాట. అందుకని చెప్పేసి చిలకలకు వచ్చినాం. మా చిలకలో అయితే దేవుడు ఉండనమాట, ముత్యాలమ్మ తల్లి. అప్పుడు వెనకట తాతలు పెట్టుకున్న దేవుడు అనమాట. ఎవరి చిలకలల్లో వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఇంకా పత్తిత్తులు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి పూజ కడతాము, మళ్ళీ పత్తి ఏరేటప్పుడు ఒకసారి దేవుడికైతే పూజ కడతాము. ఇక ఈరోజు వచ్చేసి మేము పత్తి ఏరడం స్టార్ట్ పెడుతున్నాం అని చెప్పేసి ఇక మా దేవుడికి అయితే పూజ కట్టినాం అనమాట. చూడండి, మా ముత్యాలమ్మ తల్లి చల్లని తల్లి అయితే ప్రతి ఒక్కరి చిలకలలో ఉంటారు. కొన్ని సైడ్లు వెళ్తే ఉప్పలమ్మలు అని అంటారు, కొన్ని సైడ్లు మా సైడ్ అయితే ముత్యాలమ్మ తల్లి ఉంటుంది అనమాట చిలకలల్లో. ఎక్కడైనా చిలకలలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడనమాట. పంట పైరు మంచిగా చూసడానికి మంచి పూజలు చేసుకొని మొక్కుకుంటామన్నమాట. ఇంకా చూడండి, మా పత్తి చేనులోనే సైడ్కి యాప చెట్టు ఉందన్నమాట. యాప చెట్టు కింద మా ముత్యాలమ్మ దేవుడు ఉండు. వెనకట తాతలు పెట్టిరంట. మేమైతే ఏటా పూజ చేసుకుంటామంట. పూజ కట్టినాక కోడి పుంజుని ఇట్లా కోస్తాము, కానీ ఈసారి అయితే ఏం కోయలేదనమాట. ఈరోజు పూజ కట్టింది సండే అనమాట. ఆదివారం వచ్చేసి మల్లన్న దేవుడు పూజ చేస్తాం ఎక్కువ మేము. అయితే ఆదివారం రోజు అయితే మేము తినము, ఇంట్లో ఉండడానికి కూడా అంత ఇష్టపడమన్నమాట. అయితే నెక్స్ట్ టైం ఏదన్నా ఒక రోజు మళ్ళీ చూసుకొని కోద్దామని చెప్పేసి ఏం కోయలేదన్నమాట. కళ్ళు సాక పెడతాము. కళ్ళు అయితే ఈరోజు అయితే దొరకలేదు. చూడండి, మేమైతే మంచిగా అమ్మవారిని మా వారైతే మంచిగా ఊదిచ్చారు. పత్తి పరమాన్నం వండుకొచ్చినాం అనమాట. పరమాన్నము పెరుగు. ఇక మా బావ వాళ్ళు అయితే రవ్వ పాశం వండుకొచ్చారు. ఇక వాళ్ళు మేము కలిసి పత్తి మొదలు పెట్టినాం. వాళ్ళ చిలకల నుంచి కొంచెం పత్తి తెచ్చి ఒత్తు వేసి వెలిగించారు. మేము కొంచెం తెచ్చి వెలిగించినాం. దేవుడి ముందు కొంచెం పెట్టినాం, కొబ్బరికాయలు కొట్టినాం. ఇక దేవుడిని అయితే మంచిగా అందంగా కళ్ళ నిండుగా మేమైతే పూజించుకున్నాం. చూడండి, మా ముత్యాలమ్మ తల్లి అయితే చల్లని తల్లి. ప్రతి ఇయర్ 2 times అయితే ఖచ్చితంగా పూజ కడతాం మా దేవుడికి. ఇక చూడండి, పత్తి చేను ఈసారి అయితే పత్తి చేనులు అంత మంచిగా అయితే లేవు. చేను అయితే అప్పుడే అంత ఆకు రాలి ఆగమాగం ఉంది. ఇంకా సరే, అన్నిసార్లు మనది కాదు కదా, ఇక ఎంతో అంత వెళ్ళినంతనే చాలనుకొని చెయ్యాలి. ఇక చూడండి, పత్తి అయితే పగిలింది. ఇంకా పనోళ్ళని తీసుకొచ్చుకుంటాం, కానీ ఇక ముందైతే దేవుడికి అయితే పూజ కట్టుకొని రెడీలు ఉంటే ఇక మంది దొరికినప్పుడు ఏరుకోవచ్చు అని చెప్పేసి వారం చూసుకొని పూజ కట్టాలి. కాబట్టి ఈరోజు అయితే మేమైతే పూజ కట్టేసినాం అనమాట. మీరు పోయినసారి అయితే పత్తి చేను చాలా బాగుంది, మస్తు పత్తి వెళ్ళింది దేవుడి దయ వల్ల. కానీ ఈసారి అయితే అంత బెటర్ లేదు. ఏమో చూద్దాం, పైలకు ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. మరి ఈ వర్షాలకు చేనులు ఏమన్నా మంచిగా అయితే చెప్పలేము. చూడండి, పత్తి చేను, పత్తి బుగ్గలు, తెల్ల బంగారం. కానీ రోజు వర్షం పడడంతో ఆగమాగం అవుతుంది పగిలిన పత్తి కూడా. ఇంకా ఇది మా పత్తి చేను, నేనే అనమాట ఈ చేనులో పత్తి ఏరేది. చూడండి, చూడండి, తెల్ల బంగారము. నేనైతే దింపుతున్నా. ఇక పూజ కట్టినాం కదా, ఫస్ట్ రోజు అయితే కొంచెం మంచిగా చూసుకొని మొదలు పెట్టాలని అనుకుంటాం అనమాట ఎవరిమైనా. ఇక పూజ కట్టిన మంచి తలస్నానం చేసి వచ్చేసిందని చెప్పేసి దేవుడ పత్తి మంచి బండలు పైసలు చాలా రావాలని చెప్పేసి మొక్కకుండా నేనైతే కొన్ని తెంపిన అనమాట. చూడండి, తెల్ల బంగారం. వర్షం కారణంగా అంత మంచిగా అనిపిస్తలేదు. వర్షం పోయి ఎండ మంచిగా కొడితే కొంచెం తేటగా అవుతుంది. ముత్యాలమ్మ తల్లి దయ వల్ల ఈసారి కూడా పత్తి మంచిగా వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా పత్తి పగిలిందా? మీరు పత్తి ఎరబోతారా? పత్తి ఎరబోతుంటే కామెంట్లో పెట్టండి. మా ఊరికి రండి, మా పత్తి ఏరుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.